హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది నాకు కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా ఉండింది. అందుకనేసి షేర్ చేయలేదు. అంటే నార్మల్గా సోషల్ మీడియాలో ఇలాంటి వాటిల్లో అయితే కనుక ఏదైనా అంశము ఈజీగా రీచ్ అవుతుంది చాలామందికి అన్న ఉద్దేశంతో చెప్పాలని చెప్తున్నాను. కాకపోతే ఇప్పుడు పిల్లలకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదండి. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. వాటిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ని కానీ లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ని కానీ నోట్ చేసుకోవడానికి క్లాస్ వర్క్స్ ఉన్నాయి. అదే నోట్ బుక్స్ తీసుకుంటారు. ఇవి కాకుండా టెక్స్ట్ బుక్స్ క్లాస్ వర్క్స్ కన్నా డబల్ ప్రైజెస్లలో వర్క్ బుక్స్ అని తీసుకుంటారు. అవి టెక్స్ట్ బుక్స్ కన్నా లా ఉంటాయి. టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశమే కదా అక్కడ ఉండేది. కాకపోతే అవి ఎందుకు అంత ఎక్కువ పేజెస్తో ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. వాటిలో ఏమి యూజు, అసలు ఆ బుక్స్ వలన పిల్లలకి ఏంటి యూజు, వర్క్ బుక్స్ వలన ఏం యూజో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చను, కాకపోతే నేనేం మార్చలేను అనుకోండి. కాకపోతే టెక్స్ట్ బుక్లోనే కదా ఎక్కువ మనకు యూజ్ అయ్యే నాలెడ్జ్ అంతా ఉన్నది కూడా. టెక్స్ట్ బుక్స్ని చదివితే సరిపోతుంది కదా పిల్లలకు కానీ, అలాగే కాలేజ్కి కానీ పిల్లలకు కానీ, స్టూడెంట్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లోయర్ ఎడ్యుకేషన్ పిల్లలు కానీ ఎవరికైనా టెక్స్ట్ బుక్లోనే కదా ఎక్కువ నాలెడ్జ్ ఉండేది కూడా. అలాంటి టెక్స్ట్ బుక్స్ను కాదని వర్క్ బుక్స్, అవి డబల్ ప్రైజెస్, డబల్ క్వాంటిటీ, సైజు కూడా టెక్స్ట్ బుక్ కన్నా డబల్ ఉంటుంది ఆ వర్క్ బుక్ అనేది. దాంట్లో మరి ఏం మ్యాటర్ ఉంటుందో ఎప్పుడు రాస్తూనే ఉంటారు. ఆ వర్క్ బుక్లో తీసి క్లాస్ వర్క్లో రాయడానికే సరిపోతుంది. మరి టెక్స్ట్ బుక్ చదవడానికి టైం ఎక్కడుంది వీళ్ళకి? అస్సలు టైం ఉండదు. అర్ధరాత్రులు 10 వరకు, 11 వరకు, 12 వరకు రాస్తూనే ఉంటారు ఆ వర్క్ బుక్ చూసి క్లాస్ వర్క్లో. దానివల్ల యూజ్ ఏంటి? నాకు పెద్ద డౌటు, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అదే టెక్స్ట్ బుక్స్ను మోర్ టైమ్స్ 3-4 టైమ్స్ చదివితే ఆ లెసన్లో ఏముందో మొత్తం ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయగలిగేంత నాలెడ్జ్ ఉంటుంది టెక్స్ట్ బుక్లోనే. వాటిని వదిలేసి ఒక 4-5 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో ఉంటే ఒక లెసన్కు, అదే వర్క్ బుక్లో 30-50 క్వశ్చన్స్, బ్లాంక్స్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ బ్లాంక్స్ ఉంటాయి. వాటినింటిని రీడ్ చేసి మైండ్లో పెట్టుకొని ఆ నాలెడ్జ్ని సంపాదిస్తున్నారా పిల్లలు? ఏమో మరి. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం యూజ్లెస్ అని, అంటే నార్మల్గా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందుకు టెక్స్ట్ బుక్స్, క్లాస్ బుక్స్ మాత్రమే ఉంటాయి అనుకుంటా. వర్క్ బుక్స్ ఉండవు. మా చిన్నప్పుడు అయితే వర్క్ బుక్స్ అయితే ఏం అవైలబుల్గా లేవు. అంటే గైడ్స్ అనేవాళ్ళు, అవి కూడా ఏమి తీసుకొచ్చేవాళ్ళు కాదు, కొనేవాళ్ళు కాదు. ఎవరైనా తీసుకొస్తే కనుక కొట్టేవాళ్ళు సార్ వాళ్ళు. టెక్స్ట్ బుక్ ఉంది కదా మళ్ళీ ఇదెందుకు అని. ఇప్పుడు అదే పనిగా స్కూల్ వాళ్ళే మనీ తీసుకొని వాళ్ళే ఇస్తున్నారు వర్క్ బుక్స్ అనేటివి కూడా. ఇంకొక నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంది అంటే కనుక, టెక్స్ట్ బుక్కే లేకోకుండా ఓన్లీ వర్క్ బుక్, క్లాస్ వర్కులతో ఇయర్లు గడిచిపోయిన చదువులు కూడా చూశాను నేను, విన్నాను, చూశాను కూడా. నాకైతే బాధ కలిగిస్తుంది చాలా. అంటే ఏంటి, పిల్లలకు రావాల్సిన నాలెడ్జ్ వస్తుందా? వాళ్ళు చదువుతున్నారా? ఏదో బట్టి కొట్టి. ఇప్పుడు వర్క్ బుక్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక 50-30 అట్లా, 30-50 అలా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. అదే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నిటినీ వాళ్ళని చదివి మైండ్లో పెట్టుకొని ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలిగేంతగా రీడ్ చేస్తున్నారు. వాళ్ళకి టైం ఎక్కడుంది? ఎప్పుడు రాయడానికే సరిపోతుంది అన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అది కాకుండా టెక్స్ట్ బుక్లో లేని నాలెడ్జ్ దాంట్లో ఏముందండి? టెక్స్ట్ బుక్లోనే కదా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వాటిని ఎంకరేజ్ చేయొచ్చు కదా. లెసన్ రీడింగ్ చేయండి, లేకపోతే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ టిక్ పెట్టియడం. మా చిన్నప్పుడు అయితే టెక్స్ట్ బుక్లోనే క్వశ్చన్స్ టిక్ పెట్టించే వాళ్ళ ఆన్సర్స్. క్వశ్చన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, వాటికి 1 ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, అలాగే సెకండ్ క్వశ్చన్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్, ఇట్లాగే టెక్స్ట్ బుక్లోనే టిక్ పెట్టించేవాళ్ళు. వాటిని ఎత్తి మేము క్లాస్ వర్క్లో రాసేవాళ్ళము, లేదా టెక్స్ట్ బుక్లోనే చదివేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు అది కాదు, వర్క్ బుక్లో ఎత్తి మళ్ళీ క్లాస్ వర్క్లో రాయాలంట. ఇది ఒక పెద్ద టైం వేస్ట్. నిత్యం రాయడానికే సరిపోతుంది. అర్ధరాత్రి వరకు రాస్తూనే ఉంటారు. చదివేది ఎప్పుడు మరి? టెక్స్ట్ బుక్లోని నాలెడ్జ్ వాళ్ళు ఎక్కించుకునేది ఎప్పుడు బుర్రకి? ఏమో అండి, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇది అంటే మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. నాకు చెప్పాలనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది కూడా. అంటే వీళ్ళు ఏది తీసుకోవాలో, అంటే ఎక్కడి నుంచి నాలెడ్జ్ తీసుకోవాలో అక్కడి నుంచి కాకుండా లేని వాటి దాంట్లలోంచి మనకి ఎక్కువ టైం వేస్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్, రాయటం ఇవే సరిపోతుంది. లేదు వర్క్ బుక్ తీసుకొని చదువుతారు, కానీ టెక్స్ట్ బుక్లోని తేలిగ్గా అర్థమయ్యే విధంగా ఉంటుంది, మనకి నాలెడ్జ్ అంతా ఉంటుంది.
లెసన్ కూడా మీరు వర్క్ బుక్లో చదివేదానికన్నా క్వశ్చన్ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్లో చదివితే చాలా తేలిగ్గా అర్థమవుతుంది, చాలా ఈజీగా మైండ్కి ఎక్కుతుంది. అలాంటివన్నీ వదిలేసి ఏమో నాకు అనిపించిన విషయం చెప్పానండి అంతే. ఇది మరి ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. నాలాగా ఎవరైనా అంటే ఓన్లీ వీటిలోనే నాలెడ్జ్ ఉంది కదా వర్క్ బుక్స్ ఎందుకు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారో లేదో మరి నాకు తెలీదు. నాకైతే ఒక విషయం రీసెంట్గా అర్థమైంది. మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో సార్ అన్నారంట, వర్క్ బుక్స్ నేను అస్సలు ఎలో చేయను, నాకు అవసరమే లేదు, అవి టెక్స్ట్ బుక్లోనే మీరు చదవాల్సింది రాయాల్సింది అంతా కూడా అనేసి. నాకైతే చాలా ఆశ్చర్యంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనేసి. అంటే ఇంకా ఎవరైనా ఉన్నారు ఓకే టెక్స్ట్ బుక్సే మెయిన్ యూజు, వర్క్ బుక్స్ ఇవంతా వేస్ట్, పిల్లలకు టైం వేస్ట్, స్ట్రెస్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంది అన్నది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఏది కరెక్టు ఏది రాంగు, ఎటు పోతుంది పిల్లల ఎడ్యుకేషను అన్నది కూడా. ఏమండి, థ్యాంక్ యూ సో మచ్.